వచ్చిన భాగం. అలాగే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచ్చిన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. అందరికి జాగ్రత్తగా ఆలకించండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. 2వ అధ్యాయం 12వ వచ్చిన భాగం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడనై ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతుండగా, దేవా నాతో మాట్లాడండి, మీ మెల్లని స్వరం నాకు వినిపించయ్యా. నేను ఎక్కడ సరిచేయబడాలో, ఎక్కడ నేను సరిచేయబడాలో, నీ రాకడికి నేను నా కుటుంబం అంతా నిలబడాలి నాయనా. నిత్య రాజ్యంలో ఉండాలని ప్రార్థన చేద్దాం. తండ్రి, చదవబడిన లేఖనం కొరకు వందనాలు. వాక్యమైన దేవుడవు, నీ వాక్కు చేత ఈ రాత్రి నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచ్చిన భాగం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఉపవాస దినాన్ని మీరు ప్రతిష్ఠించండి, దుఃఖించుచు మనపూర్వకంగా మీరు నా యొద్దకు రండి. దేవుడు అప్పుడు తన బిడల ఎడల జాలి చేసుకునే దేవుడు. ఏం జరిగింది? పెతుయేలు కుమారుడైన యోవేలుకు దేవుడు ప్రత్యక్షమయ్యేలాగా మాట్లాడుతున్నాడు. పెతుయేల్ అనగా విజన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుని యొక్క ప్రత్యక్షకు ఒక తండ్రికి, ఆ తండ్రి తర్వాత కుమారుడికి అందించబడుతుంది. ఏంటా మాటలు? దేవుని యొక్క తన ప్రజలందరికీ కొరకై ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో మీ దేశం, మీ ప్రజలు అందరికీ తెలియపరచాలి. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేస్తున్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేస్తున్నాయి, పసర పురుగులు తినివేసిన దాన్ని చీడ పిరుగులు తినివేస్తున్నాయి. మత్తులారా మేల్కొనండి, కన్నీరు విడవండి, ద్రాక్షరసము పానం చేయవారులారా రోదన చేయండి. జాగ్రత్త గమనించాలి. మీరందరూ ప్రార్థించాలి. దేవుని వైపుకు మీరు తిరగండి. ఎందుకని మీ జీవితాలలో, ఎందుకని కుటుంబ వ్యవస్థలో అనేక రీతిలుగా ఏదో రీతికి నష్టం కలుగుతానే ఉంది. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేస్తున్నాయి, మిడతలు విడిచింది పసర పురుగులు తినేస్తున్నాయి, పసర పురుగులు తినివేసిన దాన్ని చీడ పురుగులు తినివేస్తున్నాయి. అయితే మన పూర్వకం తిరిగి రండి. కొన్ని విషయాలు ఉపోద్ఘాతాన్ని మీకు చెప్తాను. మనిషి అనేది చాలా కాలం మనిషి జీవితంలో ఎప్పుడు మనపూర్వకంగా తిరగలేడు. అది చాలా కష్టమైన పని. హృదయపూర్వకంగా తిరగటం అది చాలా కష్టమైన పని. దేనికనగా మానవునికి మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే 2 రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. చెప్పండి, ఎన్ని రకాలు? 1 రాజులు 18వ అధ్యాయం 21వ వచ్చిన భాగంలో ఏలియా ఒక దినం కర్మేలు పర్వతం మీద ఆయన ప్రార్థించడానికి మునుపు ప్రజలతో ఇలాగొట్టున్నాడు. ఇదిగో ఎంతకాలం మీరందరూ కూడాను 2 తలంపుల మధ్యలో ఉంటారు. 2 ఒపీనియన్స్, 2 ఆలోచనలు ఉంటాయి. ఎటు వెళ్ళాలా, ఎటు వెళ్ళకూడదా, ఉందామా, ఉండకూడదా, చేయాలా, చేయకూడదా, దేవుళ్ళు నిలబడదా, నిలబడలేమా. ఓ పక్కన లోకం ఆకర్షిస్తుంటుంది, లోకం పిలుస్తుంటుంది. ఓ పక్కన దేవుని మాట వినంగానే ఇలాగ ఉండాలనిపిస్తుంది. దేవుని మాట అయిపోగానే లోకం ఆకర్షిస్తుంది, అలా ఉండాలనిపిస్తుంది. మనిషి జీవితం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మనిషి జీవితం దేవుని దగ్గర హృదయపూర్వకంగా మనపూర్వకంగా రాలేపడని మొదటి కారణం ఏంటంటే 2 తలంపుల మీద నడవటం, 2 తలంపుల మీద జీవించటం. బైబిల్ అంటుంది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం, నువ్వు వెచ్చగా నేను చల్లగా నేను లేవు, నిలువెచ్చలుగా ఉన్నావు కనుక నేను నా నోట నువ్వు మేము ఉద్దేశించున్నాను. యెహోషువ అంటున్నాడు, ఇదిగో నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తా. ఒక్క మాట మీదనే దేవుని కుటుంబ వ్యక్తిగత జీవితాలు నడిపించబడాలి. ఎందుకు మన జీవితంలో వ్యతిరేకతలు కలుగుతున్నాయంటే 2 తలంపులు కలిగి నడవటం. జాగ్రత్త. మరికొన్ని విషయాలు పరిచయం చేస్తూ వాక్య భాగానికి వెళుతాను. 2వ విషయం, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. చాలా మంది దేవుని వైపు మనపూర్వకంగా తిరిగి రాలేపటి 2వ కారణం ఏంటంటే
ఎప్పుడు కూడా జనాన్ని చూచి ప్రజలు బయలుదేరతారు. చెప్పండి, దేన్ని చూచి? గట్టి చెప్పాలి. ఫాలోయింగ్ ద మెజారిటీ. జనాలను చూచి రావటం, జనాలను చూసి బయలుదేరటం, జనాలను చూసి మేము పలానా ప్రాంతంలో, మేము పలానా సంఘంలో, లేకపోతే మేము పలానా కారణం ఏంటంటే ఏం చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటే ఈ మానవుడు పలానా జనం మధ్యలో మేము ఆరాధిస్తున్నాం దేవుణ్ణి అని. కానీ హృదయపూర్వకంగా ఇది ఆరాధించడం లేకపోతే కారణం, మనపూర్వకంగా తిరిగి రాకపోవడానికి కారణం ఏంటంటే మానవులను చూచడం, హృదయపూర్వకంగా రాలేకపోవడం గల కారణం ఇదే. గిద్యోన్, నువ్వు బలమైన వ్యక్తివి, నీ ద్వారా మిద్యాన్లపై నేను యుద్ధం చేయించబోతున్నాను, మీకు విజయం కలిగించబోతుంది. దేవుడు ఆ రీతిగా గిద్యోనుతో చెప్తే గిద్యోను ఇప్పుడు 32,000 మంది ప్రజలను అనగా సైన్యాన్ని సమకూర్చారు. ఇందులో ఇదిగో దేవుడు చెప్తున్నాడు, వీరందరూ యుద్ధానికి వెళ్ళాలి గనక ఇదిగో దూరంగా ఉన్నటువంటి ఆ పర్వతం మీదకి వీళ్ళందరూ నడిపించు, ఆ కొండ మీదకి వీళ్ళు బయలుదేరి వెళ్ళాలంటే ఇచ్చిపిచ్చిగా 22,000 మంది పైగా జనం, 22,000 మంది తిరిగి వెనదిరిగిపోయారు. అంత దూరం మేము ప్రయాణం చేయలేం, అంత దూరం మేము ప్రయాణం చేయలేం, ఇంత కష్టమైన పని మేము చేయలేం, ఇంత కష్టమైన పని మేము చేయలేం, చాలా కష్టమైనటువంటిది, ఇంత దూరం మేము ప్రయాణం చేయాలా అని యుద్ధం వాళ్ళు వెనదిరిగిపోయారు. కారణం వీళ్ళని చూచి ఒకళ్ళని చూచి ఒకళ్ళు, ఒకళ్ళని చూచి ఒకళ్ళు. దేనికి కారణం అంటే ఒకరు కాదు, ఒకరిద్దరు కాదు, 22,000 మంది. ఒక జనాన్ని, ఒక మనిషిని చూసి మరొకరు, ఒక మనిషిని చూసి మరొకరు బలహీనమైపోతున్నారు, సహవాసానికి దూరం అవుతున్నారు. ఈ దినం సంఘాలకు దూరం అయిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నారు. ఒకరిని చూసి మరొకరు దేవునికి దూరం అయిపోతున్నారు. అవిశ్వాసం అనేది మనుషులు కలిగిపోతుంది. ఏ వ్యక్తినైనా చూడండి, మందిరానికి పోవాలంటే కనుక ఒక వ్యక్తిగా రాలే, ఆ వ్యక్తితో పాటు ఒక 4 వస్తే గాని, వాళ్ళొక వ్యక్తితో పాటు ఇంకొకరు వస్తే గాని ప్రయాణం సాగిపోదు. ఏంటి కారణం? మెజారిటీ పీపుల్, ప్రజలను చూచి రావటం, ప్రజలను చూచి నడవటం. 4 వ్యక్తులు చేసే పని చేస్తే మనం కూడా జరిగిపోద్ది అని అనుకోవడం మనపూర్వకంగా రాలేదంటే ఇది. 3వ విషయం మీకు పరిచయం చేస్తున్నాను. దేవుని దగ్గర మనపూర్వకం మీరు రండి, ఉపవాసం ఉండండి, మనపూర్వకం దేవుని దగ్గర తిరిగి అడగండి. ఆయన కార్యం చేయ దేవుడు. హన్నాకు ప్రార్థించగా ప్రార్థన కార్యం జరిగించిన దేవుడు ఈ రాత్రి మీ జీవితంలో జరిగించడం సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు జరిగించలేకపోతున్నాడు? కారణం ఏంటంటే మన వ్యక్తిగత జీవితంలో హిపోక్రిటికల్ లైఫ్ ఉంది, వేషధారితనం ఉంది. ఏ ధనం ఉంది చెప్పండి గట్టిగా. గుడ్. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి కలిగి వారుగా ఉన్నారు కానీ లోపల దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు. పైకేమో భక్తులు, పైకి మాత్రం భలే బట్టలు వేసుకొని తిరుగుతున్నారు, లోపల మాత్రం దేవుని శక్తిని ఆశ్రయించటలా. దేవుడి శక్తి కలిగిన వాడు తన భక్తులను శోధనలోంచి తప్పించుటకు శక్తి కలిగిన వాడు. అడ్డి గుండము లాంటి శ్రమలు కలిగినను ఆయన శక్తి కలిగిన వాడు, అందులో పడవేసినను ఆయన శక్తి కలిగిన వాడు. తన ప్రజల కొరకు ఆయన కూడాను వారితో కూడా నడిచే దేవుడై ఉన్నాడు. అడ్డి గుడ్డలో కూడా నడిచే దేవుడు, సింహాల బోనులో కూడా నిలబడిన దేవుడు. అదే దేవుడి రాత్రి మన మధ్యలో కూడా నిలబడి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎలాగ రావాలో తెలుసా? మనపూర్వకంగా రా, హృదయపూర్వకంగా ప్రార్థించు. ఏదో పైపైన చేస్తున్నావు, పైపైన చేసి వెళ్ళిపోతున్నావు, పైపైన సంఘానికి వస్తున్నావు, వెళ్తున్నావు. నువ్వే సంఘానికి వెళ్తున్నా సరే నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితుల మధ్య ఉన్నావంటే వేషధారితనం, వేషం పైకి మాత్రమే, లోపల ఒక గుంట నక్క దాగుంది, నీలో లోపల ఒక నక్క దాగుంది. దేవుని సమాజం, దేవుని యొక్క ఆత్మలో ఉన్నటువంటి వైరాగ్యాన్ని అనుభవించి శక్తిగల కార్యాలు దేవుని ద్వారా చూడలేకపోతున్నాం. శక్తిగల కార్యాలు దేవుని దగ్గర చూడలేకపోతున్నాం. 4వ విషయం మీకు పరిచయం చేస్తున్నాను. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, వాక్యం అంటే నీ రీతిగా చెడిపోయిన మనసు కలిగి సతిహీనులై దైవభక్తి గొప్ప లాభమని వ్యర్థమైన వాదనలు చేసుకుంటున్నారు. ఈ దినాల్లో చాలా మంది సంఘాల సేవకులు కూడా ఏమైపోయిందంటే దైవభక్తి అనేది ఒక బిజినెస్. క్రిస్టియన్ ఈజ్ ఏ ఫిష్ మార్కెట్ లాగా అయిపోయింది. బిజినెస్. నూనె అమ్ముకునేవాడు, కచ్చీపులు అమ్ముకునేవాడు, మరి కొంతమంది వాదనలు ఆడుకునేవాళ్ళు. వాదనలో మీది